నాకేమన్నా అయిందా ఇది? నాకేమన్నా అయిందా మీ గాటానికి? కరెక్ట్ అయితే మేము కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇక మొత్తం కూర్చొని ప్రార్థన చేయటం మొదలు పెట్టాం. కుటుంబం మొత్తం కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెట్టామో, మరి సంవత్సరాలుగా మమ్మల్ని పట్టి, కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి శాపము, పాపము, ఆ దురాత్మ సమూహము మా మీద జరిగిన ప్రయోగతంతులు మొత్తం నాశనం అయిపోయినాయి. ఎందుకంటే ఈయన సృష్టికర్త. దెయ్యాలు ఎక్కడన్నా డ్యాన్స్ వేస్తాయి కానీ ఇక్కడ దేవునికి స్తోత్రం. అవి ఎక్కడన్నా వేయచ్చు డ్యాన్సు, ఇక్కడ వేయాది కాదు. ఎందుకంటే ఈయన సుప్రీం, ఈయన సర్వాధికారి. అన్ని నామముల కంటే పైనామము కాదు, శక్తుల పైన కూడా అధికారం కలిగిన వాడు ఆయన. ఆయన ఆకాశ మహాకాశములో పట్టజాలని దేవుడు. అన్నీ ఆయన కిందే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనం దురాత్మలు